సార్ ఇంతకుముందు ఒక మాట అన్నారు కరెక్ట్. ఏంటి సెంటర్స్లలో ఇంట్లో 4 ఉంటే 4 పోయి 4 సెంటర్లలో నిలబడుతున్నారు. ఇంట్లో ఒకరు సెంటర్లో నిలబడితే సరిపోతుంది కదా. దానికి కారణం ఏంటి? ఎందుకు అట్లా 4 సెంటర్లపై నిలబడాల్సిన పరిస్థితి ఎట్లొచ్చింది? దీనిపైన విషయం చెప్తే ఆ రైతులందరూ బీఆర్ఎస్ వాళ్ళనా, మహిళలందరూ బీఆర్ఎస్ వాళ్ళనా అంటే రైతులు మహిళలందరూ బీఆర్ఎస్ వాళ్ళు కారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఊర్లో అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయం మేడం. ఇదంటే రాజకీయంగా మనం మాట్లాడితే ఇది చాలా చిన్న విషయం, కానీ పెద్ద చెట్టును తినేసేది కూడా చిన్న పురుగే. ఏం తెలుసా, ఇప్పుడు ఒక లోడ్ వస్తుంది మేడం, లోడ్ రాగానే వీళ్ళు అండర్ కరెంట్ ఏం పాస్ చేస్తారు తెలుసా? మెసేజ్ ఒకటే లోడ్ వచ్చింది, ఇంకా మళ్ళా రాదంట, ఇప్పుడు వచ్చిన వాళ్ళకే ఇస్తారు, లేకపోతే యూరియా రాదంట అనేసరికి రైతులు మహిళలు వీళ్ళందరూ ఏంటి సార్ ఉంటే ఉండరు, కానీ ముందైతే మనం లైన్లో అయితే నిలబడదు, లైన్లో ఉన్న వాళ్ళకైనా ఇస్తారు కదా. అంటే ఏంటంటే యూరియా అక్కడ ఎంత స్టాక్ ఉందో అంతనే ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు, కానీ మనం లైన్లో పోయి పెడితే కనీసం లైన్లో ఈదైనా అయిపోతే మళ్ళీ వచ్చేసరికన్నా మన ముందుకుంటాం కదా ఉద్దేశంతో పెడితే వీళ్ళు కొంతమంది అంటే ఏం లేదు, వీళ్ళు ఒక స్క్రైబ్ను మెయింటైన్ చేస్తారు. ఈ స్క్రైబ్లో వీళ్ళు ప్రతి నెల 5 నుంచి 8 లక్షలు ఇచ్చి ఈ స్క్రైబ్కి సంబంధించినటువంటి ఒక 110 ఛానళ్లను మెయింటైన్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మైకులు ఇచ్చి పంపించి మేము మీడియా వాళ్ళమని చెప్పి పోయి ఆడికి పోయినాక మీకు ఎట్లా యూరియా వస్తా లేదా, నువ్వు రేవంత్ రెడ్డి తిడతావా అన్ని ముందు మాట్లాడుకొని ఆ వీడియోలను తెచ్చి పెడతారు. దానికోసం వీళ్ళు ఇన్స్టాగ్రామ్ మీట్ అని కూడా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని కూడా అట్లా చేయాల్సిన అవసరం ఉందన్నా. చోట్ల నిజంగానే రైతులు గతంలో చేసింది అదే పని. నేను గదే చెప్తున్నా మేడం, ధర్నా చేయడం నేను తప్పంటలేను, ఎవరు దాన్ని ధర్నా చేసిందని తప్పంటలేను. ఎంకరేజ్ చేసి రైతులను పోండి కూర్చోండి మాట్లాడండి లేదంటే ధర్నా చేయండి ఏం చెప్తున్నా వారికి అర్థమవుతుంది. నిజంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళు కడుపులో మంట ఉంది కాబట్టి పోయి చేస్తున్నారు. నేను ఏం చెప్తున్నా వారు పూర్తిగా వింటలేరు. నేను సగంలోనే వారు అంటే ఇదే ఫైనల్ అని వారు అనుకుంటారు. నేను చెప్పేది వారు దయచేసి పూర్తిగా వింటే వారికి విషయం అర్థమవుతుంది. ధర్నాని మేమేం కాదంటలేము, అయితే వీళ్ళు స్క్రైబ్ మెయింటైన్ చేస్తారు. స్క్రైబ్ ఎవరు మెయింటైన్ చేస్తారో అందరికీ తెలుసు, ప్రత్యేకంగా ఇప్పుడు ఆ పేరు చెప్పవసరం లేదు. స్క్రైబ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఆ విషయం తెలుసు. అయితే వాళ్ళు ఇవన్నీ వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని ప్రతి నెల 2 నెలల కోటి పెడుతున్నారు. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో తొలత వచ్చే వీడియోలన్నీ ఇవే. తర్వాత ఏమైతాయంటే ఒక్కోటి డిలీట్ అయిపోతా పోతాయి. ఎందుకు డిలీట్ అయినాయంటే అప్పుడు వాళ్ళు నిజాలు చెప్తారు. అయితే మాట్లాడుకుంటే ఏమన్నారు, యూరియా కోసం ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏమంటారు అసలు యూరియా కొరత లేదని చెప్తున్నారు. యూరియా కొరత లేదు, ఉన్న దానిపైన మాట్లాడాడు, కేంద్రం దగ్గరికి పోడు, 52 సార్లు పోయిండు, యూరియా గురించి మాట్లాడారు అని అన్నారు. కానీ దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అంటే ట్యాంక్ బండ్ మీనికి ఓనికే, అక్కడ ఓనికే, హైడ్రా మీనికి ఓనికి ఇవన్నీ అన్నారు. వీళ్ళు నిన్నటిదాకా ఇన్స్టాగ్రామ్లో నేను వెతికిన, నేను వేరే దాంట్లో డౌన్లోడ్ చేసినట్టున్నా, నిన్నటిదాకా ఒక పాట పెట్టి ఏందో దేక్లేంగే అని పోలీసు వాళ్ళ ముందు డ్యాన్స్లు వేసిన వీడియోలు, పిల్లలు అంటే చిన్న పిల్లలు వాళ్ళు, నాకు తెలిసి ఆ పిల్లలు 18-20 ఏళ్ళు ఉంటాయి, ఆ పిల్లలు డ్యాన్స్లు వేసిన వీడియోలను తీసుకొచ్చి ఇక చూడు మొత్తం తెలంగాణ ఇదే ఇట్లనే ఉంది మొత్తము, ఇంకా నిన్న పొద్దున కేటీఆర్ ఏదో మాట్లాడుకుంటూ ఆడ దేక్లేంగే ఈడ దేక్లేంగే అని అంటారు. తర్వాత ఆ వీడియోలన్నీ ఇట్లా ఇంకొకటి డిలీట్ అవ్వకుండా వచ్చినాయి. ఒక పిల్లల దగ్గరకు ఎందుకురా మీ వీడియో డిలీట్ చేసారు, మీ అకౌంట్లో ఈ వీడియో ఉన్నాయంటే అన్న పైసలు ఇస్తామని చెప్పారు, కొడుకులు ఇచ్చలేరు, మోహన్ చేసారు అన్న దొంగ కొడుకులు అని అప్పుడు చెప్పిన వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే అంత కృత్రిమమే. అరే ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ లేకుండా ఈయన నువ్వు సెక్యూరిటీ లేకుండా దమ్ముంటే బయటికి రా 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 అన్నాడు, వచ్చిండు. సెక్యూరిటీ ఏమైనా ఉందా? సాధారణమైన సెక్యూరిటీ, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యలోకి వచ్చి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయని దేవుడికి సంబంధించిన విషయం పైన కూడా వీళ్ళు రాజకీయం చేస్తే ఏమనాలి? నిమజ్జనం ట్యాగ్మాన్ మీకు ఆయన మన క్యాట్ వాక్ చేయడానికి వచ్చిండా, లేకపోతే మీలాగా ఫోటోషూట్ చేయడానికి వచ్చిండా? దేవుడికి సంబంధించిన నిమజ్జనం కోసం వచ్చిండు, దాన్ని కూడా సాధారణమైన వ్యక్తిగానే వచ్చిండు కదా.
దాన్ని కూడా మీరు ఇంత రాజకీయం చేస్తే మిమ్మల్ని ఏమన్నారో నాకు అర్థం కాదు. రాజకీయం చేస్తలేము. అక్కడ తీసుకున్న సమయం రైతుల కోసం తీసుకున్న సమయం గురించి అన్నా, ఆ సమయమే నీకు ఆధారంతో చెప్తాను నేను. రైతుల యూరియా మీకు ఆధారంతో ఆవేశపడద్దు, మీరు ఆవేశపడకండి, ఆవేశపడకండి. మీరు ఎప్పుడు 50,000 ఇస్తామని 50,000 ఇస్తామని మోసం చేసే డైవర్ట్ చేస్తారు. చాలా టెక్నికల్ గా డైవర్ట్ చేస్తారు. టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం మీరు ఆర్డర్ తప్పి బయటకు మీరు యూరియా గురించి మీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఆదేశాలు ఇక్కడ నడవదు. దయచేసి ఆగండి, మీరు ఇదే కంటిన్యూ చేసి మళ్ళీ మాట్లాడారు, చర్చల్లో మాట్లాడారు. అయితే లేదు అని అన్నారు. ట్యాంక్ బండ్ వేరు ముఖ్యమంత్రి గారు ఏ రోజు వేరు మేడం? ఆగస్టులో పోయిందా? ఇది జూలై 8, 2025 నాడు, జూలై 8, 2025 సీఎం రేవంత్ రెడ్డి అర్జెస్ సెంటర్ టు ఎన్ష్యూర్ టైమ్లీ ఎడిక్వేట్ సప్లై ఆఫ్ యూరియా. పోలేదా? మాట్లాడలేదా? అడగలేదా? దానికి కేంద్ర ప్రభుత్వం మేము ఇయ్యం, మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నదా? ఓకే, వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. జూలై 8 ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, మరి 2 నెలల నుంచి కూడా సమస్య అట్లే ఉంది కదా. నేనేమంటున్నా వీళ్ళు రైతుల గురించే మాట్లాడతలేరు అని అంటే, మేము బాధ్యతగా చేసిన పనుల గురించి చెప్తున్నాం. దాని ప్రశ్న ఇంకా అయిపోలేను, అది బాధ్యతగా మేము చేసిందని చెప్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఏం చెప్పిన మాట చెప్పినా నేను, వరే మీ ఇసిరిగొట్టలే, వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక వాళ్ళు దాన్ని క్లియర్ చేయకపోతే ఆగస్టు 18, 2025 నాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ రైజ్ యూరియా షార్టేజ్ ఇష్యూ ఇన్ పార్లమెంట్. జూలై అయిపోయింది కదా, తర్వాత కూడా దాని సమస్య తీరనందుకే ఆగస్టులో కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్ లో రైజ్ చేశారు. అందుకే ఆ విషయాలను వచ్చినప్పుడే ఇంతకుముందు సాగర్ గారు చెప్పిన విషయాలు అన్న కూడా ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు మా కేంద్ర మంత్రి మాట్లాడినారని చెప్పిన లెక్కలు ఇవన్నీ గవే. వాస్తవానికి యూరియా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్య కాదు, అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి సమస్య. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం అంటే ఇవన్నీ జరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే అధికారం పైన వీళ్ళకున్న వ్యామోహము వెంపరపాటు ఏంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి అరే అన్ని రాష్ట్రాలు ఉంది కదా, అన్ని రాష్ట్రాలకు ఇదే ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకే ఆనాటి రోజులు వచ్చినాయని మీరు కాంగ్రెస్ పార్టీని మాత్రమే నిందించడం అంటే మీకున్నటువంటి అధికారం పైన మీకున్నటువంటి వ్యామోహం ఏంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సార్ ఓ మాట అన్నారు, అడిగింది కాదు కేటాయించిందని మళ్ళీ వారు ఇంకొక సబ్మిషన్ ఇచ్చారు. కేటాయించిన దాంట్లోనే పూర్తిగా ఇవ్వలేదు అని కూడా చెప్పారు. అయితే సార్ ఒక సజెషన్ చేశారు, ఏంటి, ఒకటే కంప్యూటర్ పెట్టుకునే దగ్గర 4 కంప్యూటర్లు పెట్టుకోవచ్చు కదా అని ఒక సజెషన్ ఇచ్చారు. వాల్యుబుల్, ఓకే, యాక్సెప్టెడ్. నా చేతనైనంత వరకు వారు ఇచ్చినటువంటి సజెషన్ ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. కరెక్ట్, ఒక దగ్గర పెట్టేదాన్ని కొంత ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకొని ఒక దగ్గర 2-3 కంప్యూటర్లు పెట్టుకుంటే బహుశా ఈ లైన్ల సమస్య ఉండదేమో, వారి సజెషన్ ని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ కేటాయించిన దానికన్నా తక్కువ ఇచ్చినప్పుడు ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీని నిందిస్తారో నాకు అర్థం కాలేదు. కేంద్రమే బయట అంటే ఒక రాష్ట్రం పెట్టిన ఇంటెండ్, కేంద్రం పెట్టాల్సిన ఇంటెండ్ లోనే మీరు తక్కువ పెట్టిరని చెప్తున్నారు.
అది వీరు కూడా ఒప్పుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి అసలు ఉన్నదే తక్కువ యూరియా, వస్తున్నదే తక్కువ యూరియా, అన్ని దశల వారీగా వస్తున్న యూరియా పైన కాంగ్రెస్ పార్టీ పైన మీరు నెపం వేయడానికి మీకు మనస్సాక్షి ఎట్లా వస్తుందో నాకు అర్థం కాదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత రోహిణి కార్తీలోనే తొలకరి వర్షాలు జల్లులు పడడం వల్ల కొన్ని సంవత్సరాలు వస్తున్నటువంటి ఒక సిస్టమ్ అనేది కొంత డిస్టర్బెన్స్ స్కాటర్ అయింది. దానివల్ల ఏమైందంటే హైప్ క్రియేట్ అయింది. ఈ హైప్ క్రియేట్ అవ్వడం వల్ల నిజం లేచి నిలబడే లోపు ఈ అబద్ధం 6 గేర్లు చేసి వచ్చింది. ఏంది? యూరియా లేదంట, యూరియా ఇయ్యారంట, కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట, కాంగ్రెస్ పార్టీ లైన్లో చెప్పులు పెట్టింది. వీళ్ళు అంటున్నటువంటి ఆనాటి రోజులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండే, మరి ఈ రోజు ఎవరున్నారు అనే విషయాన్ని చెప్పకుండా కేంద్రం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీలకు ఏంది అంటే 2 విషయాలు చెప్తున్నారు మేడం. కట్టె పట్టుకొని చెట్టు మీద కూర్చోటి చెప్తున్నారు. ఒకటి, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా మనకి ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని, రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి ఉండకూడదు, రేవంత్ రెడ్డి మీద పర్సనల్ అటాక్స్ చేయండి. ఒక విషయం. రెండో విషయము, మన గురించి లెక్కలు చెప్పిన వెంటనే మీరు మధ్యలో ఇంటరప్ట్ చేసి చాలా తెలివిగా దాన్ని ఏం చేస్తారంటే ప్రజల సమస్యని మాట్లాడినట్టు అసలు సబ్జెక్ట్ కాకుండా డైవర్ట్ చేయండి. కాళేశ్వరంకి తీసుకపోండి, హైడ్రాకి తీసుకపోండి, ఆడికి తీసుకపోండి, ఈడికి తీసుకపోండి అని. ఏడికి వచ్చినా కూడా ఎర్రచీర కట్టుకుందంతా నా పెళ్ళమే అన్నట్లు. అరే రాష్ట్రంలో ఏడో వచ్చిన కాళేశ్వరం నీళ్ళు అంటే ఏం చెప్పాలి? శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని ఆయన మాట్లాడుకుంటూ చేస్తే వీళ్ళకి తెలివి ఉంది మేడం. ఒకటి బీఆర్ఎస్ పార్టీ గురించి నేను 100% ఒప్పుకుంటా. ఏంటంటే వాళ్ళకు చాలా తెలివి ఉంది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. వీళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే మాట్లాడతారు. ఆయన ఏమన్నారు మీటింగ్ లో మాట్లాడుకుంటూ, కాళేశ్వరం కాదు ఇక్కడికి వస్తున్నటువంటి నీళ్లు శ్రీపాద ఇల్లంపల్లి, ఆ నిర్మాణం జరిగింది శ్రీపాదరావు గారి పేరు కదా. ఒక్క నిమిషం. అయితే వచ్చిందే దాని పేరు మీద. ఆయన శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపాదరావు గారు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది అని అంటే దాన్ని వీళ్ళు ఏమంటారు? శ్రీపాదరావు గారు అప్పుడు చచ్చిపోయాడు, ఎట్లా నిర్మించాడు తర్వాత ఒక లాజికల్ వీళ్ళు లాజికల్ మాట్లాడడానికి పనికొస్తారు తప్ప ప్రజల పక్షాన మన